నమస్తే. షర్మిల వెనుక ఎవరున్నారు? ఆమె అలా మాట్లాడటానికి, దూకుడుగా వ్యవహరించడానికి ఎవరో ఉన్నారు కాబట్టే ఆమె అలా వెళ్తున్నారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బాగా చర్చ జరుగుతుంది. గత 4 ఏళ్ల క్రితం అంటే గత ఎన్నికల సమయంలో తన సోదరుడి కోసం పాదయాత్ర చేశారు. ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. మామూలుగా మాట్లాడలా ఆ సమయంలో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం జగనన్న వస్తున్నాడు, ఒక్క అవకాశం ఇవ్వండి అని ఎన్నో గొప్పలు చెప్పినటువంటి షర్మిల ఎందుకు ఇప్పుడు అలా మాట్లాడుతున్నారు? ఆమె వెనుకున్నది ఎవరు? ఆమెను నడిపిస్తుంది ఆ అదృశ్య వ్యక్తి ఎవరు అనే దాని మీదే ఎక్కువగా చర్చ జరుగుతుంది. వాస్తవానికి 2019లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించిన వ్యక్తుల్లో షర్మిల ఒకరు, తన తల్లి విజయమ్మ ఒకరు. మరి అటువంటి సందర్భంలో అంటే రోజులు గడిచే కొద్దీ ఆ ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అవుతూ వచ్చారు. దానికి కారణాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో ఇద్దరి మధ్య, ముఖ్యంగా షర్మిల అలాగే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఇరువురి మధ్య విభేదాలు వచ్చాయి. ఇట్లాంటి క్రమంలో చాలామంది పెద్దలు వాటిని సమసిపోయేలా పరిష్కరించే విధంగా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అవి ఫలించలా. సో ఇలాంటి సందర్భంలో ఆవిడ పార్టీలోంచి బయటకు వచ్చి తన తండ్రి ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో ఆయన ఆశయ సాధన కోసం నేను పనిచేస్తానని చెప్పి తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అనే ఒక పార్టీ స్థాపించారు. పార్టీ స్థాపించిన తర్వాత ఆవిడ ఏ రకమైనటువంటి యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళారనేది మనకు తెలుసు. ప్రజల పక్షాన నిలబడి కొన్ని ఉద్యమాలు చేశారు, కొన్ని పోరాటాలు చేశారు, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా పనిచేశారు. కానీ రాను రాను ఆ కార్యక్రమాలన్నిటికీ స్వస్తి పలికారు. ఇలాంటి క్రమంలో తెలంగాణలో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో 119 నియోజకవర్గాలకు సంబంధించి మా పార్టీ వైఎస్ఆర్టీపీ పోటీలో ఉంటుందని ప్రకటన కూడా చేశారు. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అడుగు వేశారు. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నానని, తమ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నామని మరొక కీలకమైనటువంటి ప్రకటన. అయితే తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఆమెను ప్రత్యక్షంగా బరిలోకి దింపడం కోసం, లేకపోతే ప్రత్యక్షంగా ఆమెను కీలకం చేయటంలో అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ ఒప్పుకోలే. ఇట్లాంటి క్రమంలో ఆవిడకి ఒక హామీ ఇచ్చారు, ప్రామిస్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల ఒక ప్రధాన పాత్ర పోషించబోతున్నారు అనేది కాంగ్రెస్ క్యాడర్కి ఒక ఇండికేషన్ ఇచ్చింది హైకమాండ్. ఇట్లాంటి నేపథ్యంలో ఆవిడ ఆల్రెడీ బాధ్యతలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత జరిగినటువంటి పరిణామాలు తెలుసు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి తన సోదరుడు టార్గెట్గా చేసుకుని చాలా అంశాల్లో ఆవిడ అగ్రెసివ్గా మాట్లాడారు. ఎక్కడా కూడా తన సోదరుడిని వదల్లా. మేము లాస్ట్కి క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా తీసుకొచ్చారు. ముఖ్యంగా మతానికి సంబంధించి మణిపూర్లో క్రిస్టియన్లపై దాడి జరుగుతుంటే ఈ జగన్ రెడ్డి ఏం చేశారు అనేది. అదొక్కటే కాదు, ప్రభుత్వంలో పాలనాపరమైనటువంటి అంశాల గురించి ప్రతి దాని గురించి మాట్లాడినటువంటి షర్మిల అంత ధైర్యంగా ఎలా మాట్లాడగలిగారు? దేవన్న రాజకీయంలో ఒక భాగమా, లేదా కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు ఇచ్చినందుకు అలా మాట్లాడారా? ఒక పక్కనేమో గత ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం వస్తున్నటువంటి జగనన్నను మనం గెలిపించుకోవాలి, అలాంటి సందర్భంలోనే మనం ఆయనకు నిజమైనటువంటి నివాళి అర్పించినట్లు అని చెప్పి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. అలాగే మాట్లాడుతూ వచ్చారు. ఇటువంటి సందర్భంలో ఈరోజు తన సోదరుణ్ణి వ్యతిరేకించడానికి, విభేదించడానికి కారణాలు ఏంటి, ఎవరు నడిపిస్తున్నారు అనేది చాలా 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 కీలకంగా మారింది. వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీ విలీనం చేస్తున్నారు అని తెలిసిన తర్వాత ఎప్పటి నుంచో షర్మిలతో కొంతమంది పెద్దలు కాంటాక్ట్లోనే ఉన్నారు. రాకపోకలు జరిగాయి, సమావేశాలు జరిగాయి. ప్రధానంగా
కేవీపీ రామచంద్రరావు, అలాగే పల్లం రాజు, రఘువీరారెడ్డి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది సీనియర్లు ఆమెను నడిపించారు, ఆమెను బుజ్జగించారు. అంటే తమ పార్టీని వైఎస్ఆర్టీపీని క్లోజ్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేస్తే తద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టొచ్చు. ఎందుకనంటే వైఎస్ఆర్టీపీ వల్ల ఆంధ్రప్రదేశ్లోకి రావడానికి అవకాశం లేదు, అది తెలంగాణ పార్టీ. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు అవకాశం ఉందా? లేదు. ఏదైనా ప్రాంతీయ పార్టీలో చేరాలి, లేదా కొత్త పార్టీ పెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్లో. ఇటువంటి నేపథ్యంలో వారి సలహాలు సూచనల మేరకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి షర్మిల వచ్చారు అనేది. అలాగే చాలామంది స్టార్టింగ్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో షర్మిల రాబోతున్నారు, దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా పూర్తయింది అని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో చాలామంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు విభేదించారు, ముఖ్యంగా తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు. అలాంటి వారు కూడా ఇప్పుడు ఆమె వెంట నడుస్తున్నారు. అంటే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకునే షర్మిలాని నడిపిస్తున్నారు అనేది ఇక్కడ మనం కీలకంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యామిలీ పాలిటిక్స్ అని ఇప్పటి వరకు అనుకున్నారు, కానీ ఆ పరిస్థితి కనిపించట్లా. ఎందుకంటే ఎప్పుడైతే ఆవిడ విజయవాడలో ఎంటర్ అవ్వటం, గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కానూరు వరకు రావటం, ఆ మార్గ మధ్యలో జరిగినటువంటి సన్నివేశాలు, పోలీసులు అడ్డుకోవటం, తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు బైఠాయించడం, నినాదాలు చేయటం, ఇవన్నీ జరిగాయి. జరిగిన తర్వాత కాంగ్రెస్ చీఫ్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఏ అంశాల గురించి మాట్లాడారు అనేది మనందరికీ తెలుసు. ఎంత ఆగ్రహంతో ఊగిపోయారనేది మనం చూసాం. ఇట్లాంటి సందర్భంలో కేవలం ఫ్యామిలీ పాలిటిక్స్ అయితే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి కోసమే షర్మిల పని చేస్తుందని కొన్ని రాజకీయ వర్గాలు అలాగే కొంతమంది ఆరోపిస్తున్నట్లు అందులో వాస్తవం లేదు. ఇప్పటి వరకు షర్మిలాని అలాగే అనుకున్నారు. జగనన్న వదిలిన బాణం షర్మిల అని ప్రచారం జరిగింది. ఆమె కూడా చాలా సందర్భాల్లో అన్నారన్నమాట. ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిలను ఒక రకమైనటువంటి పావుగా వాడుతున్నారా? కాంగ్రెస్ పార్టీ దాన్ని అందిపుచ్చిన అవకాశంగా మలుచుకోబోతుందా? ఎందుకంటే ఆవిడ చెప్తున్నారు, ఇప్పటికే మాతో చాలామంది వైఎస్ఆర్సీపీ నేతలు కాంటాక్ట్లో ఉన్నారు. ఆమె చుట్టూ ఉన్న వారంతా అదే మాట మాట్లాడుతున్నారు. కేవీపీ కానీ, ఆళ్ళ రామకృష్ణారెడ్డి కానీ, రఘువీరారెడ్డి కానీ, గిడుగు రుద్రరాజు కానీ, ఇలాంటి వాళ్ళంతా అదే మాట మాట్లాడుతున్నారు. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఖాయం. అంటే ముందుగానే ఇదంతా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకొని ముందుకు వెళ్ళారా? కొంతమంది 20 మంది అంటున్నారు, కొంతమంది 40 మంది అంటున్నారు. మరి వైఎస్ఆర్సీపీలో ఎంతమంది కాంగ్రెస్తో కాంటాక్ట్లోకి వెళ్ళారు? చాలామంది దాదాపు వస్తారు అని ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా ప్రకటించారు. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తులు బయటకు వస్తున్నటువంటి క్రమంలో దీన్ని ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా రాజకీయ కోణంలో చూస్తే కనుక, అంటే 2024 ఎన్నికలకు సంబంధించి కనుక చూస్తే వైఎస్ఆర్సీపీ పని అయిపోయినట్లేనా? ఖచ్చితంగా ఒక బ్రేక్ అనేది వేస్తుందా షర్మిల అనేది బాగా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి. నిజం చెప్పాలంటే మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన జగన్ కోసమే పనిచేశారు. ఎన్నో కేసులు కోర్టుల చుట్టూ తిరిగినటువంటి వ్యక్తుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తి ఆర్కే. తెలుగుదేశం పార్టీపై ఎన్ని రకాల ఆరోపణలు, ఎన్ని రకాల కోర్టు కేసులు వేశారో లెక్కలేదు. ఇటువంటి నేపథ్యంలో ఆయన కూడా బయటకు వచ్చారు. షర్మిలతో నడుస్తానని ఇంకా పార్టీలో చేరకముందే ఒక ప్రకటన చేశారు. ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో నెలకొన్నటువంటి అసంతృప్తి, అనిశ్చితి, గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ఆర్సీపీ నేతలు చాలామంది క్యూ కడతారు అనేది ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. సరే, ఇప్పుడు వైఎస్ విజయమ్మ ఎవరి పక్షాన నిలబడాలి, ఎవరి పక్షాన నిలబడతారు, పోరాటం చేస్తారు, ప్రచారం చేస్తారు ప్రధానంగా అనేది ఇక్కడ కీలకంగా మారింది. దాదాపు మెజారిటీ ఎక్కువ మంది చెప్పేది ఒకటే, రాజకీయ వర్గాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఎవరైనా సరే షర్మిలతో విజయమ్మ నడవబోతున్నారు. అలాగే వైఎస్ ఫ్యామిలీ నుంచి చాలామంది కాంగ్రెస్ పార్టీలో నూతనంగా చేరబోతున్నారు. అంటే రాజకీయాలకు
దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఇప్పటివరకు రాజకీయాల్లో ఎలాంటి ఎంట్రీ లేనటువంటి వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. దాని ద్వారా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది. అంటే ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అంతా కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు అని చెప్పడం అంటే, ముందుగా కుటుంబం నుంచి కొంతమందిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలి. అది కీలకంగా మారినటువంటి అంశం. అలాగే షర్మిల ముందున్నటువంటి పెద్ద టాస్క్ అది. ఇటువంటి సందర్భంలో వైఎస్ సునీత, ఇంకా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి వైఎస్ కుటుంబంలో ప్రధానంగా. దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఏ రకంగా అధిగమిస్తారు? ఎందుకంటే చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం ఇది చూడాలి. మొత్తానికి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఎవరు ఏ క్షణం ఎటువైపు వెళ్తారు, ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వెళ్తారు, ముఖ్యంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ ఈ రెండింటి మధ్య చాలా ఒక బిగ్ ఫైట్ నెలకొంటుంది. ఖచ్చితంగా చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి అని చెప్తున్నారు రాజకీయ నిపుణులు.